వెల్కమ్ టు తెలుగు స్టోరీస్. వివాహ బంధాలు నెక్స్ట్ ఎపిసోడ్. మనుషులలో ప్రవర్తన రావాలి కానీ ఈ చట్టాలు ఏం చేస్తాయి? ప్రతిదీ ఎవరో చేయాలి, ఏ ప్రభుత్వమో చెప్పాలి అనుకుంటూ కూర్చోకుండా మానని మనమే బాగు చేసుకోవాలి. మన బతుకు మనం చెక్కదిద్దుకోవాలి. నీ కాపురం నీవు చెక్కదిద్దుకోవాలి. దానికి సామధాన భేద దండోపాయాలు ఉపయోగించాలి. సత్యంగా పని సానుకూలపడితే సంతోషమే. లేనప్పుడు భార్య అయినంత మాత్రాన బానిసలా పడి ఉండదు. ఉండనక్కర్లేదన్న పాఠం నీ భర్తలాంటి వాళ్ళకి నేర్పాలి. భార్యని హింసించే హక్కు లేదు తమకి. అలా హింసిస్తే సహిస్తూ పడి ఉండే రోజులు పోయాయని అలాంటి మగవాళ్ళకి తెలియజెప్పాలి నీలాంటి వాళ్ళు. శారద అంగీకార సూచకంగా తల ఆడించింది. విజయ భోజనం పూర్తి చేసి చెయ్యి కడుక్కు వచ్చింది. ఈజీ చైర్లో అలసటగా వాలింది. ఒక్క సందేహం మిగిలిపోయింది ఇంకా. శారద నవ్వుతూ అంది, చంపావు, ఇంకా ఏం మిగిలింది? నన్ను పడుకోనియ్యవా? విజయ కళ్ళు విప్పి నవ్వుతూ అంది. ప్రకాష్ గారి సంగతి మీరేం చెప్పలేదు. తరువాత ఏమయ్యారో ఆయన? శారద కుతూహలంగా అడిగింది. అవునవును, ప్రకాష్ గేమ్ నిక్షేపంలా ఉన్నాడు. అయితే ఈసారి రివర్స్ గేమ్ ఆడుతున్నాడు. అర్థం కాలేదా? మళ్ళీ పెళ్లి చేసుకున్నాడులే. పిల్లనిచ్చే వాళ్ళు లేక ప్రతి వాళ్ళు మొదటి భార్య ఎందుకు వెళ్ళిపోయింది అని అడిగి మానుకున్నారు. ఆఖరికి ఓ తలకమాసిన వాడు పిల్లనిచ్చి తలకడుక్కున్నాడు. లేనింటి పిల్ల అయితేనేం మొగుణ్ణి ఎలా కంట్రోల్లో పెట్టిందో గాని కొంగున ముడేసుకుంది. ఇప్పుడు ఆమె కూర్చోమంటే కూర్చుంటాడట, నించోమంటే నించునే స్థితికి దిగజారాడు. ఆ మధ్య మా అత్తగారు బాధపడుతూ చెప్పారు, అలాంటి మగవాళ్ళందరూ ఆఖరికి అలాగే తయారవుతారులే. ఆ పెళ్ళాం కూడా పోతుందేమోనని భయం అనుకుంటా. ఏం, ఇంకేం సందేహాలు లేనట్టేనా? విజయ నవ్వి కళ్ళు మూసుకుంది. ఉదయమే ఊరు నుంచి వచ్చిన శివరాం గుమ్మానికి తాళం ప్రత్యక్షమవడంతో ఆశ్చర్యపోయాడు. ఇంత పొద్దున్నే శారద ఏమైనట్టు? ఎక్కడికి వెళ్ళింది? ఆలోచన తోచక మామూలుగా ఏ బజారు కన్నా వెడితే శారద పక్కింట్లో తాళం ఇవ్వడం గుర్తు వచ్చి పక్కింటికి వెళ్ళాడు. పక్కింట ఆయన కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్నాడల్లా శివరాంని చూసి, ఓహో వచ్చారా అన్నాడు. శారద తాళం మీకిచ్చిందా అండి? ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది అన్నాడు. ఆయన ఒకసారి కళ్ళు జోడించి శివరాంని పరికిస్తూ, తాళం ఇచ్చింది అమ్మాయి, కానీ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. 3 రోజుల క్రితం తాళం ఇచ్చి వెళ్ళింది. బహుశా ఊరు వెళ్ళినట్లుంది అన్నాడు ఆయన అదోలా. శివరాం ఆశ్చర్యపోయి, ఊరు వెళ్ళిందా? ఎక్కడికి అన్నాడు. తెలియదు. చూడండి మిస్టర్ శివరాం, ఒక మాట చెప్తే ఏం అనుకోరు గదా అన్నారాయన అంటూ వీధిలోకి చూసి ఆటో ఆగి ఉండడం చూసి, బయట ఆటో ఉన్నట్టుంది, ముందు ఇంటికి వెళ్ళండి, తరువాత మాట్లాడుదాం అంటూ లోపలికి వెళ్ళి తాళం తెచ్చి ఇచ్చాడు. ఆయన మాటలకి అర్థం బోధపడక శివరాం ఆశ్చర్యపోతూనే తాళం తీసుకు వెళ్ళాడు. ఈ శారద ఎక్కడికి వెళ్ళింది? వద్దన్నా పుట్టింటికి వెళ్ళిందేమో. రాని పని పట్టాలి. కసిగా కోపంగా పళ్ళు కొరికాడు. అసలే ప్రయాణపు బుడిగలతో అలసటగా ఉన్న ఆయన వచ్చేసరికి శారద లేకపోవడం తిక్కగా ఉంది. వంటింట్లోకి కాఫీ కాచుకొని వెళ్ళాడు. పాలు లేవు. పని మనిషన్నా వస్తే బాగుండును. ఈ శారదకి ఎంత ధైర్యం? తనకిష్టం లేదని చెప్పినా వెడుతుందా? కానీ ఎదురుగా లేని శారద ఏం చెయ్యలేక కోపం కొద్దీ పాల్చీల కొద్దీ నీళ్లు తాగి కసిగా దిమ్మరించుకున్నాడు. తలుపులు తీసి ఉండటం చూసి పని మనిషి లోపలికి వచ్చి, మీరా బాబు, అమ్మగారు వచ్చినారేమో అనుకున్నాను బాబు. ఎంత ఘోరం జరిగిపోయేది. కాస్తంతలో తప్పిపోనాది గాని అమ్మ బాబోయ్, అమ్మగారెంత సాహసం చేసినారో తెలుసా బాబు. వస్తూనే శివరాంని చూసి గుండెల మీద చేతులు వేసుకొని అప్పలమ్మ మొదలుపెట్టింది. శివరాం చకితుడయ్యాడు. తెల్లపోతూ ఏమిటి, ఏం చేసింది అమ్మగారు? గాబరాగా అడిగారు. మీరటు ఎల్లగానే అమ్మగారు ఇసం మింగారు బాబు. అదృష్టం బాగుండబట్టి సమయానికి సాకలాడు చూసి ఇరుగు పొరుగునికి కేక పెట్టాడు. ఆస్పత్రికి తీసుకెళ్ళాం. ఆ దేవుడు సెల్లగా చూడబట్టి గండం గడిచి బతికి బయటపడ్డారమ్మగారు. లేదంటే ఎంత ఘోరం జరిగిపోను. అప్పలమ్మ వాగ్ధోరణి సాగుతూనే ఉంది. శివరాం మొహం పాలిపోయింది. శారద ఆత్మహత్యకి తలపడిందా? ఎందుకు ఎందుకు ఎందుకలా చేసింది? మనసులో మాట తెలియకుండానే పైకి అన్నాడు. ఎందుకేమిటి బాబు, మొగుడు పెళ్ళాలన్నాక మాట మాట అనుకుంటారు.
ఈ మాత్రం దానికి నిండు ప్రాణం తీసుకుంటావా అమ్మా అని కేకలేశాను బాబు. ఆ అమ్మకి అసలే అభిమానం. మీరు సిటపటలాడుతూ కేకలేస్తే ఆ అమ్మకి పౌరుషం వచ్చి ఇంత పని చేసేసింది బాబు. ఇకపై ఆ అమ్మని జాగ్రత్తగా చూసుకో బాబు, మాట జారకు. అప్పలమ్మ హితోక్తులు సాగుతున్నాయి. అవేమీ శివరాంకు వినబడలేదు. శారద ఇంతకు తెగించిందా? ఇంత పని చేసింది తనని నలుగురిలో అవమానపరచడానికి కాకపోతే అంత ఏం కొంప మునిగిందని ఇంత ఘోరం చెయ్యాలి? ఆవేశంతో అతని వళ్ళు ఉడికిపోసాగింది. అప్పలమ్మ ఇల్లు తుడిచి హోటల్ నుంచి కాఫీ టిఫెను తెచ్చిపెట్టి వెళ్ళింది. యాంత్రికంగా కాఫీ తాగుతున్నా, టిఫెను తింటున్నా శివరాం మనసు శారద చేసిన పనికి కుతకుతలాడుతోంది. 10 గంటల రైలు దిగి శారద వచ్చేసరికి బోనులో పులిలా పచార్లు చేస్తున్నాడు శివరాం ముందు గదిలో. సూట్ కేస్ పట్టుకొని లోపలికి అడుగుపెట్టిన శారదని చూడగానే అప్పటివరకు ఎవరిమీద చూపాలో తెలియని చిరాకు, కోపం, ఉక్రోషం ఒక్కుమ్మడిగా చుట్టుముట్టాయి. ఎక్కడికి వెళ్ళావు? తీక్షణంగా చూస్తూ అన్నాడు పళ్ళు కొరిపి. ఆ క్షణంలో, ఆ కోపంలో అంతకంటే మాట రాలేదు. అతని తీక్షణతకి శారద మనసులో అరక్షణం బెదిరింది. కానీ అది పైకి కనబడకుండా నిబ్బరంగా చూస్తూ, మా చెల్లెలి పెళ్ళికి వెడుతున్నట్టు ఉత్తరం రాసిపెట్టాను. చూడలేదా? అంది సౌమ్యంగా. ఎవరినడిగి వెళ్ళావు? నిన్ను వెళ్ళొద్దని చెప్పాను. ఎందుకు వెళ్ళావు? గొంతు మరింత పెరిగింది. అలా నా చెల్లెలి పెళ్ళికి కూడా వెళ్ళడానికి వీలులేదని కట్టడి చేసే అధికారం మీకు లేదని తెలిసాక వెళ్ళాను. శారద నిబ్బరంగా చూస్తూ అని సూట్ కేస్ పట్టుకొని లోపలికి వెళ్ళబోయింది. శివరాం ఒక్క క్షణం నిర్ఘాంతపోయాడు. తనని ఎదిరించి నిర్లక్ష్యంగా జవాబిస్తున్నది శారదేనా అన్న దిగ్భ్రమతో అపనమ్మకంగా చూశాడు శారదని. వెంటనే అతని మొహంలో రక్తం పొంగింది. విసురుగా దగ్గరికి వెళ్ళి చెయ్యెత్తి, ఎదిరించి జవాబు చెప్తున్నావా? అంతవరకు వచ్చిందా నీ వ్యవహారం? పళ్ళు కొరికాడు. శారద ఆ కోపానికి బెదరకుండా సూటిగా తీక్షణంగా చూసింది. ముందా చెయ్యి దింపండి. తిట్టి కొడితే ఇక మీదట సహించను. భార్యని మర్యాదగా చూడడం నేర్చుకోండి. మరోసారి నిర్ఘాంతపోవడం శివరాం వంతయింది. మాటల కోసం తడుముకున్నాడు. ఓహో, అంతవరకు వచ్చిందా వ్యవహారం? అంత పొగరు ఎక్కిందా? మాటకి మాట జవాబు ఇచ్చేంత దానివయ్యావా? పో, ఎక్కడ్నుంచి వచ్చావో అక్కడికి పో. నీవేం చేస్తే అది సహించి పడుంటాననుకున్నావా? పో ముందు బయటికి ఉగ్రుడయి అరిచాడు. అగ్నిసాక్షిగా నలుగురెదురుగా కట్టుకున్న భార్యని పొమ్మనడం అంత సులువు కాదు. భార్యని వదిలించుకోవాలంటే చాలా తతంగం ఉంది. నేను పోవాలంటే కోర్టుకెక్కి విడాకులివ్వండి. అంతవరకు పొమ్మనే అధికారం మీకు లేదు. శివరాం కింది రెండో షాక్. శారదలో ఈనాటి ఈ తీరు శివరాం ఊహించనిది. అడుగడుగునా అతను ఆశ్చర్యచకితుడవుతూ శారదకేం పిచ్చి పట్టలేదు గదా అన్నట్టు తెల్లబోయి చూశాడు. ఆమె అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటే ఏం చెయ్యాలో తోచలేదు. పుట్టింట్లో ఎవరో ఏదో నేర్పి ఉంటారు. ఆమె మందు తగ్గిపోవడానికి అహం అడ్డు వచ్చింది. ఓహో, అంత దూరం వెళ్ళిపోయిందన్నమాట వ్యవహారం. అంత సరదాగా ఉంటే అలాగే ఇస్తాను విడాకులు. అడుక్కు తింటూ పోదువుగాని ఉక్రోషంగా కసిగా అన్నాడు. పర్వాలేదు, ఈ బతుకు కంటే ఏ బతుకు తీసిపోదులేండి. మీ ఇంట్లో చేసే వంట మరెవరి ఇంట్లోనన్నా చేసి ఆ మాత్రం తిండి సంపాదించుకోగలను. ఇంతకంటే ఆత్మగౌరవంతో బతకగలను. అంచేత పో పో అని బెదిరించకండి నిర్లక్ష్యంగా అంది. నిన్ను నేను బాధ పెడుతున్నానని నలుగురికి చెప్పడానికే కదా ఆత్మహత్య తలపెట్టి నన్ను నలుగురిలో అవమానం చేశావు. పైగా ఎదురించు జవాబులు చెప్తావా? తప్పు తప్పనడం పోయి నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే సహిస్తాననుకున్నావా? అరిచాడు. ఎదురైన ఈ స్థితి అతను ఊహించనిది అవడం వల్ల మనిషి వణికిపోతున్నాడు. ఆవేశంతో వళ్ళంతా చెమటలు పట్టింది. అవును, ఆత్మహత్య తలపెట్టడం పొరపాటు. తప్పే. మీలాంటి వారికి భయపడి నిండు నూరేళ్ల జీవితాన్ని ముగించాలనుకోవడం నా తప్పే. నేను చస్తే రేపటికి 2 అనుకొని 3వ రోజు మళ్ళీ పెళ్ళికి తయారయ్యే మీలాంటి వారికి జడిసి నా బతుకు పరిసమాప్తి చేసుకోవాలనుకోవడం అవివేకమే. నలుగురికి తెలియడం మంచిదిలేండి. రేపొద్దున ఏం జరిగినా నేరం నా మీద ఉండదు కదా. శారద నిర్లక్ష్యంగా అంది. శివరాం కోపం ఆఖరి మెట్టు చేరింది. పో ముందు బయటకి. గుమ్మం వైపు వేలు చూపాడు. ఎందుకలా అరుస్తారు? ఇందాక
ఇందాకే చెప్పాను. కోర్టులో విడాకులు పుచ్చుకునే వరకు మీ భార్యనే. అంతవరకు పొమ్మనే హక్కు మీకు లేదు. శారద లోపలికి వెళ్ళబోయింది. శివరాం ముందు కొరికి చెయ్యి వెనక్కి లాగి చెంప చెల్లుమనిపించాడు. వెళ్ళవు. ఎలా వెళ్ళవో చూస్తాను. క్షమాపణ చెప్పు. తప్పయిందని కాళ్ళు పట్టుకో. లేదంటే వెళ్ళు. ఈ రెండిట్లో ఏం చేస్తావో చెయ్యి. నిప్పులు కురిపించాడు కళ్ళల్లో. శారద చెంప పట్టుకుని క్రోధావమానాలతో ఎగసిపడుతున్న గుండెలతో తీక్షణంగా చూసింది. నా వంటి మీద చెయ్యి వేస్తే మర్యాదగా ఉండదని ముందే చెప్పాను. అయినా కొట్టారు. క్షమాపణ కోరాల్సినంత తప్పులు నేనేం చెయ్యలేదు. చెప్పను. సరే, మీరు అక్కర్లేదనుకున్నప్పుడు భార్యని గౌరవంగా చూడలేని భర్త నాకు అవసరం లేదు. ఇందాకే చెప్పాను, ఇంతకంటే ఏ బతుకు తీసిపోదని. నేను తెగించాను. ఇన్నాళ్ళు మీ జులం సహించాను. నా ఓర్మికే హద్దు దాటింది. నేను వెడుతున్నాను. గుడ్ బై. శారద స్థిరంగా చెప్పదలిచింది. చెప్పి సూట్ కేస్ పట్టుకొని గుమ్మం వైపు అడుగులు వేసింది. పొమ్మనగానే బెదిరి కాళ్ళు పట్టుకుంటుందని, తప్పైందని ప్రాధేయపడుతుందని ఆశించిన శివరాంకు శారద నిజంగా వెళ్ళిపోతుంటే కర్తవ్య విముఢుడిలా నివ్వెరపోయి చూశాడు. అతని శరీరం భయంతోనో ఆవేశంతోనో వణకసాగింది. సుత్తులతో కొట్టినట్లు తల బద్దలు అవుతుంది. వళ్ళు వేడెక్కిపోయింది. నిలబడడానికి శక్తి లేనట్టు పక్కమీద వాలిపోయాడు. శారద విజయ్ దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్పింది. సరే, మొదటి స్టెప్గా మన ప్రయత్నం మనం చేద్దాం. అతని ఆఫీసర్ అని కలిసి మాట్లాడుదాం అంది విజయ. విజయ శారదని ఆశ్చర్యంగా చూశాడు అధికారి. విజయ తనని తాను పరిచయం చేసుకొని శారదని పరిచయం చేసింది. అతను మర్యాదగా లేచి నమస్కరించింది. ఎస్ మేడం, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నాడు నమ్రతగా. మీతో ఈమె గురించిన కొన్ని పర్సనల్ మ్యాటర్స్ మాట్లాడాలని వచ్చాను. ఆయన అర్థం కానట్టు ఆశ్చర్యంగా చూశాడు. విజయ విశదంగా శారద గురించి, శివరాం గురించి, ముందు నుంచి దాంపత్యంలో కలతలు, కట్నకానుకల లోపానికి భార్యని మాటలతో శివరాం ఎలా హింసించింది, చెయ్యి చేసుకోవడం, ఆఖరి పుట్టింటికైనా పంపని అతని అమానుషత్వం, విరక్తిలో శారద ఆత్మహత్యా ప్రయత్నం, తను వైద్యం చేయడం అన్నీ వివరంగా చెప్పింది. రియల్లీ ఆశ్చర్యంగా అన్నాడు అధికారి. ఈ రోజుల్లో కూడా భార్యనిలా హింసించేవారున్నారంటే మా మగవాళ్ళం సిగ్గుపడవలసిన విషయమే. శివరాం లాంటి విద్యాధికుడు కూడా ఇలా ప్రవర్తించడం నిజంగా అమానుషమే. అయితే ఇంతకీ డాక్టర్ నన్నేం చెయ్యమంటారు? ఇది అతని పర్సనల్ మ్యాటర్ కదా. అవును, ఇది అతని సొంత విషయమే. కానీ అతను మీ కింద పనిచేస్తున్నాడు. అతని కాండక్ట్, మోరల్స్, ప్రిన్సిపల్ వీటితో మీకేం పని లేదా? రూల్స్ రెగ్యులేషన్స్ ఒప్పుకోవడానికి మానడానికి మీది గవర్నమెంట్ సర్వీస్ కాదు. మీది ప్రైవేట్ పరమే. మీ ఇష్టాలతో ఒక ఉద్యోగిని ఉంచగలరు, తీసేయగలరు. 3 నెలల జీతంలో లేక 3 నెలల నోటీస్తో అతన్ని కాస్తనైనా బెదిరించి లొంగదీసుకోలేరా? ఉద్యోగం పోతుందంటే ఎలాంటి వారికన్నా భయం ఉంటుంది కదా. విజయ ఆశగా చూస్తూ అడిగింది. ఆఫీసరు ఆలోచనలో పడ్డాడు. కానీ ఈ ఉద్యోగం కాకపోతే మరోటి చూసుకుంటాడు. దీంతో కాపురం చెక్కబడుతుందని ఏముంది? సందేహంగా అన్నాడు అధికారి. ఈ రోజుల్లో ఒక ఉద్యోగం లేకపోతే మరోటి అంత సులువుగా దొరికే రోజులా? దొరికినా ఎంత ప్రయత్నం చేయాలి? ఎన్నాళ్ళు పడుతుంది? ఈ భయం అతనికి ఉండదా? ఇంతకీ నిజంగా ఉద్యోగం తీయొద్దు. కాస్త బెదిరించి చూడండి. ఓ శ్రీకాపురం నిలబడడానికి మీ చేతనైంది మీరు చేస్తే మీ మేలు మర్చిపోలేం సార్. కరెక్ట్, చేస్తాను. లెట్ మీ సీ వాట్ ఐ కెన్ డూ ఫర్ హర్. నిజంగా ఇది చాలా విచారించదగిన విషయం. నా చేతనైన సాయం చేస్తాను తల పంకించాడాయన. థాంక్స్ సార్. మీరు ఈ మాత్రం భరోసా ఇస్తే చాలు. అతను దారికి వస్తాడని నా నమ్మకం. విజయ సంతృప్తిగా అంది. ఇంతకీ ఆమెకేం అవుతారు? కుతూహలంగా అడిగాడు. తోటి స్త్రీగా ఆమెకి బంధువుని. అంతకంటే ఏం అవను. విజయ నవ్వింది. చూడమ్మా, తప్పకుండా నాకు చేతనైనంతగా నయానా భయానా లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తాను. మీ ఫోన్ నెంబరు ఉంటే ఇయ్యండి. ఏం జరిగింది తెలియబరుస్తాను. విజయ బ్యాగ్ తీసి విజిటింగ్ కార్డు అందించింది. అంతలోనే గుర్తు వచ్చి బ్యాగ్లోంచి ఓ కాగితం తీసి, ఇది మీరు అతని మీద ఉపయోగించవచ్చునేమో, కాస్త బెదిరించి చూడండి. ఇది శారద ఆత్మహత్యా ప్రయత్నం తలపెట్టినప్పుడు ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చాక ఆమె చేతిలో చూశాను అంటూ విజయ కాగితం ఇచ్చింది. ఆయన ఆ కాగితం అందుకొని చూసి, ఎస్, యు ఆర్ రైట్. అతన్ని లొంగదీసుకునే సాధనంగా దీన్ని ఉపయోగించవచ్చు అన్నాడు సాలోచనగా. థాంక్స్ సార్. మీరు ఈ ఉపకారం చేస్తే మేము ఎప్పటికీ కృతజ్ఞులుగా ఉంటాము. ఏం జరిగింది? ఫోన్ చేయండి. విజయ, శారద నమస్కరించి లేచి సెలవు తీసుకున్నారు.
ఆ రోజు పడక వేసిన శివరాం ఆ పడక వారం రోజులు వల్లు తెలియని జ్వరంతో పక్కనంటి పెట్టుకుని ఉండిపోయాడు. ఆ రోజు ప్రయాణపు బడలికతో వళ్ళు నొప్పులు, తలనొప్పులు అనుకున్నాడు. అసలే శరీరం చిరాకుకు తోడు ఆ రోజు శారదతో జరిగిన గొడవతో అతని మనసు స్థిమితం కోల్పోయింది. ఏమీ చెయ్యాలో తోచని నిస్సహాయ స్థితిలో పక్కమీద అశాంతిగా వాలిపోయాడు. ఆ పడుకోవడం సాయంత్రం 5ంటికి గాని కళ్ళు తెరవలేదు. దాహంతో గొంతు ఎండిపోతుంటే జ్వరం, వళ్ళు నొప్పులు, తలనొప్పితో మూల్గుతూ శారదా మంచినీళ్ళు అన్నాడు నీరసంగా. శారద లేదన్న సంగతి ఉదయం జరిగింది అతనికి గుర్తులేదు. ఎంతసేపటికి శారద రాకపోవడంతో గట్టిగా అరిచాడు. అప్పటికీ జవాబు రాకపోవడంతో అవమానంగా పక్కమీద నుంచి లేవబోయాడు. లేవగానే తల తిరిగినట్లయి మళ్ళీ తలగడ మీద వాలిపోయాడు. కళ్ళకి చీకట్లు కమ్మినట్టయింది. కళ్ళు తెరవాలన్నా బరువుగా అనిపించి తెరవలేకపోయాడు. మరో 2 నిమిషాలకి గాని అతని స్థితి అతనికి అర్థం కాలేదు. అది అర్థం అయ్యాక నెమ్మదిగా ఉదయం శారదతో జరిగిన ఘర్షణ, శారద వెళ్ళిపోవడం గుర్తుకు వచ్చి ఒక్కసారిగా ఎందుకో గుండె జల్లుమంది. శారద లేదు. తనకు ఇంత జ్వరం ఎలా? ఏం చెయ్యడం అన్న సంగతి తలుచుకోగానే అతనికి ఏదో తెలియని జంకుతో గుండె దడదడలాడింది. శివరాం దేహస్థితి, మనస్థితి ఈ ఒక్క అరగంటలో దిగజారిపోయి శారదతో తగు తెంచుకున్నందుకు మనసులో ఏదో మూల పశ్చాత్తాపం లాంటిది మెదిలింది. అంతకంటే ఆలోచించే ఓపిక లేకపోయింది ఆ క్షణంలో అతనికి. అలాగే నెమ్మదిగా లేచి ఎదురింటి వాళ్ళని, గది పక్కింటి వాళ్ళని గాని పంపడానికి వీధిలోకి వచ్చాడు. వీధిలో ఆడుకుంటున్న ఒక పిల్లవాడిని నెమ్మదిగా పిలిచి ఎదురింటి ఆయన్ని ఒక్కసారి రమ్మని కబురంపాడు. ఆయన వస్తూ శివరాం స్థితి చూసి అదేమిటలా ఉన్నారు? అన్నాడు ఆశ్చర్యంగా. జ్వరమండి. పొద్దుటి నుంచి చాలా జ్వరంగా ఉంది. కాస్త ఎవరినైనా పంపి డాక్టర్నెవరినైనా పంపించగలరా? అలాగే మా అప్పలమ్మకి కాస్త కబురు పంపండి. ఇంత కాఫీ గాని, హార్లిక్స్ గాని చేసి ఇస్తుంది. ఉదయం నుంచి ఏం తాగలేదు నీరసంగా అన్నాడు. అయ్యో, అదేం మీ ఆవిడ ఊరు నుంచి వచ్చినట్లున్నారే? ఆవిడ లేరా ఏమిటి? శారద ఉదయం మళ్ళీ వెళ్ళిపోవడం చూసి ఏం తెలియనట్లు ఆరా తీశాడాయన. శివరాం జవాబు ఏం చెప్పాలో తెలియక తడబడిపోయాడు. లేదు ఆవిడ ఊరెళ్ళింది గొనిగాడు. ఆయన నమ్మలేనట్లు చూశాడు. అదేం ఊరు నుంచి వచ్చి మళ్ళీ వెళ్ళారా? అవును. ఉదయం ఆవిడ విసురుగా ఇంట్లోంచి వెళ్ళారు. మీరేదో కోపంగా అరుస్తున్నారు. మళ్ళీ తగువులాడారా? ఆయన ఆరాలు చూస్తుంటే శివరాం వళ్ళు ఉడికిపోసాగింది. కానీ ఏమనలేని నిస్సహాయ స్థితిలో పడిపోయాడు. ఏం లేదు, ఏదో గొడవ గొనిగాడు. చూడు నాయనా, నీవేం అనుకోకు గాని ఉదయమే చెప్పాను గదా, ఇకపానన్నా కాస్త జాగ్రత్తగా ఉండాలని, ఆ అమ్మాయిని బాధపెట్టకు అని. ఇప్పుడేం అయిందో చూసావా? ఇలా వళ్ళు తెలియని జ్వరంలో ఉంటే నీళ్ళిచ్చే దిక్కన్నా లేకుండా అయిపోయావు. ఇంటికి ఇల్లాలు ఉండాలి అబ్బాయి. ఎంత ఉన్నా ఇల్లాలు లేని లోటు తీరదు. చూడు ఇప్పుడు నీ అవస్థ చూడు. అయినా అంత తొందర ఆవేశం పనికిరాదు. ఎంత భార్య అయినా ఎంత కనివాళ్ళు మాత్రం సహిస్తారు? శివరాం అవమానం, కోపం, నిస్సహాయత ముంచెత్తాయి. అయినా అవతల పెద్దాయన ఏమనగలడు? తన ద్వేషం కలిగింది. తనని కాదని ఎంత నిర్లక్ష్యంగా వెళ్ళిపోయింది. తనని నలుగురిలో లోకువ చేయడానికే కదా. లేకపోతే ఈయన ఇంత ధైర్యంగా ఇలా విమర్శించగలిగేవాడా? నల్లబడిన శివరాం మొహం చూసి ఆయన ఉపన్యాసం ఆపి, సరే, జరిగిందేదో జరిగింది. ఆ విషయం తర్వాత ఆలోచించవచ్చు. ముందు కాస్త హార్లిక్స్ పంపిస్తాను. మా ఇంట్లోంచి తాగండి. తరువాత డాక్టర్కి కబురు పెడతాను అన్నాడు సీతారామమూర్తిగారు. అప్పలమ్మకి కూడా కాస్త కబురు పెట్టండి మూర్తిగారు తల ఊపారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇట్.